మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సి నివేదిక మార్చిలోనే ఉంటున్నట్లుగా మరి ప్రధాన వార్తాపత్రిక రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, మార్చిలోనే పిఆర్సి నివేదిక ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి వెల్లడించినట్లు మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇక వివరాలు చూసినట్లయితే ఉద్యోగుల వేతన సవరణ నివేదిక పిఆర్సి మార్చి నెలలోనే వస్తుందని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఐకాస వెల్లడించింది. ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, నేతలు మమత, రాజేందర్, సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్, మధుకర్, కృష్ణ యాదవ్ తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కలిసి పిఆర్సీ గడువు పెంపుపై అభ్యంతరాలు తెలిపారు. అనంతరం రవీందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పిఆర్సీకి గత ఏడాది జూన్ నెలలో జిల్లా క్యాడర్ నిర్ధారణ వంటి 6 అదనపు అంశాలను ప్రభుత్వం అప్పగించింది. సో వాటి కోసం గడువును పొడిగించామని సీఎస్ స్పష్టం చేశారని, వేతన సవరణ నివేదిక వచ్చే నెలలో తమకు అందుతున్నట్లు మరి చెప్పినట్లుగా రవీందర్ తెలిపారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేతన సవరణ ప్రకటించకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని టీజీఓ సంఘం అధ్యక్షురాలు మమత తెలిపినట్లు కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో అంటే మనకు తెలుసు, ఈ పిఆర్సి సంబంధించినటువంటి కాలపరిమితిని డిసెంబర్ 31, 2020 వరకు పెంచడం జరిగింది. సో దానిపైన మరి ఉద్యోగుల సంఘాలన్నీ కానీ ఉద్యోగులు కానీ మరి పెద్ద ఎత్తున నిరసన అనేది తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అందరు కూడా ఖండించడం జరుగుతుంది. సో దీనిపైన మరి ఉద్యోగ సంఘాల నేతలు మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసినప్పుడు ఆయన నివేదిక అనేది మార్చిలోనే అందుతుంది, అది వేరే అంశాల కోసం పొడిగించడం జరిగింది కానీ నివేదిక కోసం కాదు అన్నట్లుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మరి చూడాలి ఎంతవరకు ఇది మార్చిలో వస్తుందా లేదా, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే అంశాల గురించి. సో వస్తే మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్, ఫిట్మెంట్ గురించి కానీ లేదంటే లేట్ అయితే ఐఆర్ గురించి కానీ అనే విషయాలు మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ పిఆర్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళు అనుకున్నాను. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.